ఇంట్లో నుంచి డబ్బు సంపాదించడం, దాని మార్గాలు ఎలా అని వెతుకుతూ ఉన్నారా? మీరు ఏదైనా కొంతకాలం జాబ్ చేసేసి, ఇప్పుడు ఏ జాబ్ చేస్తే బాగుంటుంది? ఇంటి దగ్గర నుండి ఏం చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? మీ పిల్లలు చదువు అయిపోయి ఖాళీగా ఉన్నారా? వీళ్ళందరికీ ఒకటే మార్గాలు ఏంటి? అవి ఎలా సంపాదించొచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, చివరిదాకా ఉండండి. హాయ్, ఐ యామ్ రజనీదేవి, ఏ కెరియర్ కౌన్సిలర్. మీకు నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు పొదుపు చేసుకోవడం ఎలా, మనీని సేవ్ చేయడం ఎలా, మనీ సేవ్ చేయడంతో పాటు మనం మనీని ఎలా ఎర్న్ చేసుకోవడం కూడా చాలా అవసరం. కొంతమందికి ఈ మార్గాలు ప్యాసివ్ ఇన్కమ్ అవ్వచ్చు, కొంతమందికి ఇవి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. సో ఏ ఇన్కమ్ సోర్స్ అయినా కానీ ఇంటి దగ్గర నుంచే సంపాదించుకోవడం అంటే ఇప్పుడు అందరికీ చాలా ట్రెండింగ్ అయిపోయింది. ఈవెన్ జాబ్స్ కూడా ఇప్పుడు అందరూ జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. సో మనం కోవిడ్ తర్వాత అందరం బాగా అలవాటు పడిపోయింది ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవటం. సో ఈరోజు వీడియో ప్రత్యేకంగా మహిళల కోసం చెప్తున్నాను. ఆ మహిళలు అంటే ఆడపిల్లలు, మహిళలు, వర్క్ చేసి మానేసిన వాళ్ళు, కొత్తగా చేసేవాళ్ళు, పిల్లలు, ఎవరైనా ఈ చిన్న చిన్న వాటితో ఆదాయ మార్గాలను మనం మొదలు పెట్టడం అయితే చేయొచ్చు. సో మీకేమన్నా ఐడియాలు వస్తే మధ్యలో కమెంట్లో కూడా చేస్తూ ఉండండి. సో మొట్టమొదటి ట్రెండింగ్గా ఉన్నది ఇప్పుడైతే లేడీస్కి చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది అందరికీ తెలిసిందే. ఏమనుకుంటున్నారు? ట్యూషన్స్, హోమ్ ట్యూషన్స్. ఇప్పుడు ఈవెన్ పల్లెటూరుల్లో కూడా, సిటీస్ అని లేదు, పల్లెటూర్లు అనేమీ లేదు, హోమ్ ట్యూషన్స్ అనమాట. పిల్లలకి ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్. ఎందుకంటే స్కూల్లో ఎంత లక్షలు పెట్టి మనం సంపాదించి వాళ్ళని పెట్టి అక్కడ చేర్పించినా కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ హోంవర్క్లు మాత్రం ఇప్పుడు సపోర్ట్ కావాల్సిందే. హోమ్ ట్యూషన్స్కి చాలా డిమాండ్ ఉంది. ఆన్లైన్ ట్యూషన్స్కి ప్రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారు, హోమ్ ట్యూషన్స్కి ప్రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. సిటీస్లో అయితే హోమ్ ట్యూషన్స్ ప్రిఫరెన్స్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఇంటి దగ్గర వాళ్ళు టీచర్ కేర్ ఉంటుంది, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చెప్తారు. ప్రతిదానికి ప్లస్ మైనస్ ఉంది. ఆన్లైన్కి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, హోమ్ ట్యూషన్స్ కూడా ప్లస్ మైనస్. సో హోమ్ ట్యూషన్స్ మీకు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి మినిమం కొంచెం నాలెడ్జ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లయితే ఎన్నో పెద్ద పెద్ద క్లాసులకు కాకపోయినా 10th గ్రేడ్ వరకు తీసుకున్నా కూడా ప్రతి సబ్జెక్ట్కి సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఈవెన్ సోషల్కి కూడా ఏ సబ్జెక్టు మీరు మొత్తంలో అన్నిట్లో నైపుణ్యం లేకపోయినా కూడా ప్రత్యేకమైన సబ్జెక్టు తీసుకొని ఆ సబ్జెక్టు వరకు కూడా హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. హోమ్ ట్యూషన్స్ మాకు మా ఏరియాలో అంత లేదండి, అంత మంచిగా ఎవరు ఫీజులు అనేవాళ్ళు కూడా దాన్ని చక్కగా ఇప్పుడు ఆన్లైన్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్ ట్యూషన్స్ అనేది కూడా హోమ్ ట్యూషన్స్, ఆన్లైన్ ట్యూషన్స్కి మీరు ఓన్గా మీ ఓన్ సెంటర్తో మీ పేరుతో మీరు ఆన్లైన్ ప్లాట్ఫాముల్లో జూమ్ యూజ్ చేసుకొని, గూగుల్ మీట్ యూజ్ చేసుకొని, ఇంకా చాలా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. వాటిని ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని కూడా మీరు ఇండియాలోనే కాదు, మీ ఊర్లో మీ పక్క ఊరే అనుకుంటున్నారేమో, ఇండియా కాదు, కంట్రీస్తో ఏ కంట్రీస్కైనా మీరు ఇప్పుడు సునాయాసంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే మీరు కోచింగ్ అనేది ఇవ్వవచ్చు అన్నమాట. ఇంకొకటి తర్వాత దీనికి మీరు మాకు స్టార్టప్ లేదు, మాకు నెట్వర్క్ లేదు, మా దగ్గరికి నమ్మకంగా ఎవరు వస్తారు, ఇలా ఏం చేస్తారు అనుకున్నప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు జాయిన్ అయితే వాళ్ళు మిమ్మల్ని ట్యూటర్గా తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్ షేర్ చేస్తారు. సో మీరు జస్ట్ మీ అవైలబిలిటీని ఇచ్చుకొని చేసుకోవచ్చు. సో అలా నేను చేసే దాంట్లో నేను క్యూమ్యాథ్ టీచర్గా, క్యూమ్యాథ్ ఆన్లైన్ మ్యాథ్ టీచర్ అనమాట. సో నేను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, USA, UAE స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు 5 years నుంచి ఆన్లైన్ ట్యూషన్స్ అయితే టీచ్ చేస్తాను. దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ అనుకోకూడదు, కానీ పాజిటివ్గా తీసుకుంటే మంచిది. ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చూసుకునేటప్పుడు మనము వర్కింగ్ టైమింగ్స్ అనేది ఒకటి
కన్సిడర్ చేసుకోవాలి. సో, మేము ఓపెన్‌గా ఉన్నాము. వర్క్ చేయడానికి ఏ టైమింగ్‌లోమైనా మేము మా నాలెడ్జ్‌ని ఇంటి దగ్గర నుంచే మేము చిన్న చిన్న పిల్లలకి చేయగలము. మా పిల్లలతో హ్యాండిల్ చేయటం ఈజీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా హోమ్ ట్యూషన్స్ బేసిక్ మినిమమ్ ఎర్నింగ్స్ మీ మంత్లీ ఖర్చుల కోసమైనా ఖచ్చితంగా కాలేజ్ అయిపోయిన పిల్లలు, జాబ్ కోసం సెర్చ్ చేసే పిల్లలు, లేదంటే జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసే పిల్లలు కూడా ఇవి అన్నీ వాళ్ళకి నేర్పిస్తే మీకు చాలా బెనిఫిట్ అవుతాయి మనీతో పాటు. ఎందుకంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వచ్చే కాన్సెప్ట్స్ అన్నీ 10th గ్రేడ్ వరకు వచ్చే కాన్సెప్టే తీసుకుంటారు. ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్స్‌కి రాసే వాటికి కూడా మీరు కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వాలి అంటే యాప్టిట్యూడ్ క్వెషన్స్, జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్, ఈ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అన్నీ 10th గ్రేడ్ దాకే ఉంటాయి. మేము ఇంకా చెప్పగలము, మేము కాలేజ్ స్టూడెంట్స్‌కి చెప్పగలము, 11th, 12th బీటెక్ స్టూడెంట్స్‌కి చెప్పగలము. ఇప్పుడు కొంతమంది సబ్జెక్ట్ ఫెయిల్యూర్స్ అయ్యేవాళ్ళు, వాళ్ళు షార్ట్ టర్మ్ కోర్సెస్ అడుగుతారనమాట. వాళ్ళని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకా మీరేం చేయొచ్చు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఈవెన్ చిన్న పిల్లలకి 10వ తరగతిలోపు ఒలింపియాడ్‌కి స్పెషల్‌గా యాప్టిట్యూడ్ ఆహ్, ట్రైన్ చేయగలుగుతారు. అయితే మీరు ఇంకా మంచి స్కిల్స్ ఉన్నట్టయితే ఓన్లీ స్పెసిఫిక్‌గా యాప్టిట్యూడ్‌కి రీజనింగ్ క్వెషన్స్, పజిల్స్ వీటన్నిటికి నేర్పించగలరు. ఇంకా ఇప్పుడేంటంటే కంప్యూటర్ వచ్చేసింది. కంప్యూటర్ సైన్స్ అనేది పిల్లలకి ఏఐ అనేది సిబిఎస్ఈ బోర్డు కూడా మినిమమ్ ఒక సబ్జెక్ట్‌గా చేసేసింది. సో, వాళ్ళకి 6th గ్రేడ్ నుంచి మా పిల్లలకైతే 6th గ్రేడ్ నుంచే ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవన్నీ ఉన్నాయి. సో, వాళ్ళకి కూడా మీరు ఎందుకంటే అందరు పేరెంట్స్ ఇవి చెప్పలేరు. సో, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకి గూడా వాళ్ళు ట్యూషన్స్‌కి వెతుకుతా ఉన్నారు. సో, మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయ్యుండి, మీకు కొద్దిగా ఏఐ టెక్నాలజీస్ ఐడియా ఉండి, మీరు చక్కగా చెప్పగలరు. మినిమమ్ ఒక ల్యాప్‌టాప్ ఉన్నట్లయితే ఈ ఆన్‌లైన్ ట్యూషన్స్ అనేది ఏ సబ్జెక్ట్‌కైనా ఏదైనా చెప్పేయొచ్చు. సో, ఆన్‌లైన్ ఈ సబ్జెక్ట్ ఓరియెంటెడే మాకు రాదు, మాకేవి సబ్జెక్ట్స్ రావు అనుకోని బాధపడక్కర్లేదు. మీకు వచ్చిన ఏ కళ అయినా అది ఆర్ట్స్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ముగ్గులు, రంగోలి ఇప్పుడు ఏదైనానండి. అసలు డిమాండ్ అయితే చాలా ఉంది. ఆన్‌లైన్ క్లాసెస్‌కైతే ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఇంకా మనం ఏ కంట్రీకైనా చెప్పచ్చు, ఏ టైమ్ జోన్ అయినా చెప్పచ్చు. సో, హోమ్ ట్యూషన్స్‌కి ఎవర్ గ్రీన్ డిమాండ్. మేమేమీ చెయ్యక్కర్లేదు, మేము కొత్తగా నేర్చుకోము, ఉన్నదాంతోనే మేము స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్క ల్యాప్‌టాప్ అనేది ఇప్పుడు పిల్లలందరికీ కంపల్సరీ ఇంట్లో ఉంటూనే ఉంటుంది ఎవరో ఒకళ్ళకన్నా. సో, మీరు అది కుదురు చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్‌లో అనేది హెసిటేషన్ ఉన్నా కానీ మీరైతే స్టార్ట్ చెయ్యండి. సో, ఫస్ట్ ఇద్దరు, ముగ్గురితో స్టార్ట్ చేసి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. సో, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ స్టార్ట్ చేయడానికి అందరూ హెసిటేట్ చేస్తా ఉంటారు. సో, మొహమాట పడకుండా స్టార్ట్ చేయండి. ఇంకా ఏంటి ఈ చదువు గురించేగమ్మా, మాకేమి చదువు గురించి ఏం చెప్పమాకు, ఇంకేమన్నా కావాలి అని అనుకున్న వాళ్ళు సో, ఇప్పటి నుంచే చూడండనమాట. ఇప్పుడు మన కొద్దిగా వర్క్ చేసిన వాళ్ళు కొద్దిగా ఐడియా ఉన్నవాళ్ళు, వాళ్ళు మానేసి ఏం చేయాలి వర్క్ నుంచి అనుకున్నప్పుడు వాళ్ళు రీసెల్లింగ్, అఫిలియేట్ మార్కెట్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నెట్వర్క్ అనేది ఉంటుంది. మీకు కమ్యూనిటీస్ ఉండి, మీ ఇల్లులో ఇప్పుడు మీరు ఉండే లొకాలిటీస్‌లో మీరు కిట్టీలేసుకుంటా, మీరు గ్రూప్స్ నుండి వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ గ్రూపులు ఏదో ఒక రకంగా మీరు కొన్ని గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఉన్నారు అంటే కమ్యూనిటీ గ్రూపులో వాటన్నిటిలో మీరేం చేయొచ్చు, మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకుండానే రీసెల్లింగ్ అంటారనమాట. సో, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటారు. పక్కన వాళ్ళ దగ్గర నుంచి మన కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుంటారు. జస్ట్ మీరు మీడియేటర్‌గా ఉండి రీసెల్లింగ్ అనమాట. దాని మీద కొద్దిగా మీరు ఎక్స్ట్రా చార్జెస్ ఏసుకొని, డెలివరీ చార్జెస్ ఏసుకొని, మీ ప్రోడక్ట్‌ని మీరు మీ కస్టమర్‌కి మీకు ఇష్టమైన రేట్‌కి మీరు అందజేయొచ్చు. రీసెల్లింగ్ అనేది కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే ఏం పెట్టక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే అఫిలియేట్ మార్కెట్. అఫిలియేట్ మార్కెట్ అంటే ఏం చేస్తారు అంటే మీరేమీ చెయ్యరు ఇక్కడ కూడా. మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏమీ ఉండదు. ఇది సపోజ్ ఇప్పుడు మీరు ఇందాక మనం ట్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ట్యూషన్స్‌కి ఇప్పుడు కొత్తగా నేను సెంటర్ స్టార్ట్ చేశామండి. మీరు మీ పిల్లల్ని పంపించండి అని చెప్తారు. వాళ్ళేం చెప్తారు, మీ పిల్లలతో పాటు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో, మీ రిలేటివ్స్‌లో పంపించండి. వాళ్ళకి సజెస్ట్ చేయండి మా సెంటర్ గురించి అంతా. సో, మేము అలా చేస్తే మీకేంటి బెనిఫిట్ అంటే మీకు ఒక 10% ఇస్తాము. మీకు ఏదో రిఫరల్ ఇస్తాము. అది సార్ రిఫరల్ బోనస్. ఎఫిలియేట్ మార్కెట్ ఇట్లా ట్యూషన్స్ అనే కాదు. వాళ్ళ ఏ ప్రోడక్ట్‌కైనా వాళ్ళ ప్రోడక్ట్‌ని
వాళ్ళ ప్రోడక్ట్‌ని మన తరపున మనం ప్రమోట్ చేసి పెడితే వాళ్ళకి, వాళ్ళు మనకి రిఫరల్ బోనస్ ఇస్తారు. దాన్నే అఫిలియేట్ మార్కెటింగ్. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే. నెక్స్ట్ ఇవి కూడా టెక్నాలజీకి సంబంధించినయే అనుకున్నప్పుడు ఇంకేంటి అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఫుడ్ అనమాట. సో, ఇప్పుడు బిజీగా వర్క్ లైఫ్ ఉండి టైం ఉండట్లేదు చేసుకోవడానికి. ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌కి అన్ని రకాల వంటలు చేసుకోవటం, మన పాతకాలపు విధానాలు, రుచులు, సంప్రదాయాలు ఇవన్నీ తెలియట్లేదనమాట. సో, వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఏంటి, వాళ్ళకి టైం తక్కువగా ఉంటుంది, డబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు సో, ఆన్‌లైన్‌లో ఇమ్మీడియేట్‌గా చేస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొనుక్కునేవండి ఇప్పుడేమైందంటే ఇంటికే మన డోర్ డెలివరీ అనమాట. అది ఏంటి మన షాపుల నుంచి ఆహ్, స్విగ్గీ, జొమాటో వీటి నుంచి కాకుండా ఇంటి దగ్గర నుంచి మనకి ఎంత కావాలంటే ఇప్పుడు భోజనం క్యాటరింగ్ చెప్పినట్టు మనం ఒక 10 మందికి, 20 మందికి ఎట్లానో పండగకి కావాల్సినవి ఈ పిండి వంటలైనా సరే, ఏ పచ్చళ్ళైనా సరే, ఏ తినుబండారాలైనా సరే, మీరు ఇంతమందికి 10 మందికి ఇంట్లో డైలీ వారికి చిన్న చిన్న వాటికి కూడా మీరు బయటికి ఇదైతే సిటీలో చాలా ట్రెండింగ్‌గా ఉంది. సో, నేను కూడా కొన్నాళ్ళు మాకు తెలిసే నేను ఒక చోట ఉన్నప్పుడు నేను ఒకళ్ళ దగ్గర చూసాననమాట. ఆమె చాలా ముసలావిడనమాట. చాలా నేను ఇలా 15 ఇయర్స్ నుంచి చేస్తున్నానమ్మా అని చెప్పింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. నేను వినటమే కానీ ఫస్ట్ టైము అది చూశాననమాట. ఆమె అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు ఇలా ఇంకా పండగ సీజన్ అయితే ఇంకా ఫుల్ డిమాండ్. ఇంకా భోజనాలకి, నెక్స్ట్ ఇంకా పిండి వంటలు అలా మీరు ఇంటి దగ్గర ఇవి చేసుకోకలేదు. మీరు కొన్ని ఐటెమ్స్ మనకు నిల్వ ఉంచుకొని పార్సిల్ పంపించగలము. పార్సిల్ కొరియర్ ఎలా చేయాలి, ఎట్లా పార్సిల్ చేయాలి, మనకు ఆ టెక్నిక్ అనేది అయితే తెలిసే ఎందుకంటే లీక్ అవ్వకుండా పార్సిల్ పంపించాలి. ఈ చిన్న చిన్నవి కొద్దిగా మనం నేర్చుకొని కొద్దిగా కొన్ని రోజులు ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు చేసుకోగలిగారు అంటే మీరు విదేశాలకు కూడా పచ్చళ్ళని వీటికి ఇప్పుడు మన మన పిల్లలు ఎవరన్నా అక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్‌కి అడుగుతా ఉన్నారనుకోండి, వీళ్ళెక్కడి నుంచి పంపించడం ప్రతి దాన్నే మార్కెట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ట్రెండింగ్ ఏంటిది బట్టలు. బట్టలు ఇక బొటిక్. మనకు జనరల్‌గా తెలిసింది ఏంటి అంటే బ్లౌజెస్ కుట్టడం. ఇప్పుడైతే ట్రెండింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా! ఈరోజు ఏసుకున్నయి మళ్ళీ ఇంకోసారి ఏసుకోవాలంటే ఉండట్లేదు. కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త బ్లౌజెసు, స్టిచ్చింగ్ మోడల్స్, మెటీరియల్స్, క్లాత్‌లు ఇవి ప్రతీదీ మీకు మీరు ఏమి ఇన్వెస్ట్ పెట్టకుండానే మీరు ఇవన్నీ ఇప్పుడు మాకు బ్లౌజ్ కుట్టడం రాదు అని చెప్పక్కర్లేదు. కూర్చొని ఆ కలెక్షన్స్ అన్నీ చేయొచ్చు. ఇంకొకటేంటంటే వీటికి ఆన్‌లైన్‌లో వీటికి బ్లాగ్స్ రాయటం అనమాట. ఇప్పుడు మనం అమెజాన్‌లో చూసినప్పుడు వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్‌ని డిఫరెంట్ కలర్స్‌తో చూపిస్తా ఉంటారు. సేమ్ శారీని డిఫరెంట్ కలర్స్‌తో ఉంటుంది. డిఫరెంట్ సైజెస్‌లో ఉంటుంది. మెన్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. వుమెన్‌కి డిఫరెంట్, కిడ్ వేర్‌కి ఇవన్నీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో వాళ్ళకి ఎంట్రీ చేసి పెట్టడానికి కూడా వాళ్ళకి డేటా ఎంట్రీ అంటే ఇది ఒక డేటా ఎంట్రీ టైప్‌గా మీరు ఈ చిన్న కొద్దిగా నాలెడ్జ్ ఉంటే వాటిని జస్ట్ కాపీ పేస్ట్ చేసి కొన్ని మోడిఫికేషన్స్ చేసి కూడా మీకు దీని మీద ఐడియా ఉంటే మీరు ఇంకా ఈజీగా అందుకోగలుగుతారనమాట. సో, ఇవన్నీ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి ట్రెండింగ్ యూత్‌కి ఇప్పుడున్నది యూట్యూబ్. యూట్యూబ్ అనేసరికి యూట్యూబ్ ఓన్లీ రీల్స్ చేయటం, పోస్ట్ చేయడం అనే కాదండి. చాలా ఆపర్చునిటీస్ కంటెంట్ రైటింగ్‌గా ఉంది, బ్లాగ్స్ ఉంది, పాడ్‌కాస్ట్ ఉంది, ఇప్పుడు రీల్ ఎడిటింగ్ ఉంది. ఇప్పుడు ఒక వీడియో చేశాము అంటే మీరు అనుకుంటారు ఏముంది, ఏం చెప్తుంది, ఏముంది అని స్కిప్ చేసేస్తాను. కానీ రియల్‌గా చేసే వాళ్ళకి, ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి దాని కష్టం ఏంటి, ఎంత పడుతుంది నిజంగా తెలుస్తుంది. కానీ చాలామంది ఏమంటారు ఏఐ టూల్స్ ఉన్నాయంట కదా! ఏఐతో అన్నీ అయిపోతాయంట కదా! చేసేస్తే జస్ట్ అంతేనంట కదా! అని చెప్పి చాలామంది అంటా ఉంటారు. కానీ అది లేదు అనైతే నేను చెప్పను. ఉంది. కానీ దాని రియల్ కష్టం అనేది చేసే వాళ్ళకైతేనే తెలుస్తుంది. ఎందుకంటే ఎంత ఏఐ ఉన్నా కానీ ఏఐకి కమాండ్స్ అనేది మనమే రాయాలి. ఆ కమాండ్స్ ఎక్కడా ఉండవు. అదంతా ఎక్స్‌పీరియన్స్ మీదే వస్తుంది. సో, మీరు ఒక ఏఐ టూల్స్ తెలుసుకొని కంటెంట్ రైటింగ్‌గా మీరు ఇప్పుడు ఒక్క యూట్యూబ్ వీడియోని ఎడిట్ చేసి వాళ్ళకి మధ్యలో క్యాప్షన్స్ పెట్టి ఇప్పుడు మోషన్స్ అప్లై చేసి వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తీసేసి ఇలా చిన్న చిన్న చేసి పెట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క రీల్‌కి మినిమమ్ 150 మినిమమ్ టు మినిమమ్ 150, 200 నుంచి 400, 500, 800, 1000 ఇంకా వెళ్తూనే ఉంటుంది. కంటెంట్
రైటింగ్, మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అని చెప్పుకుంటా ఉంటే సరిపోదు. ఈ టెక్నాలజీని మనము ఎక్కడ జాబ్‌కి వెళ్ళకపోయినా కూడా మీరు రియల్ టైమ్‌లో వీటన్నిటిని యూజ్ చేసుకుంటా ఉంటే మీ ప్రొఫైల్ బిల్డింగ్ అయ్యి మీకు జాబ్ వచ్చే టయానికి మీరు టూల్స్ యూజ్ చేసే టయానికి ఇవి చాలా డిజైనింగ్ టూల్స్‌లో మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఏఐ అయితే చాలా పనులు చేసి పెడుతుంది. కానీ ఇప్పుడు కావాల్సిందల్లా స్ట్రాటజీ. ఆ ఏఐ టూల్స్ ఏంటి? దేనికి వాడాలి? ఎట్లా వాడాలి? అనేది తెలుసుకోవాలనమాట. సో, మీకున్న టాలెంట్ ఇప్పుడు చదువుకున్న పిల్లలు చక్కగా వీటిని ఉపయోగించుకొని టైం పాస్ రీల్స్‌ని చూస్తా ఉండి టైం వేస్ట్ చేసుకునే బదులు రీల్స్ చేసుకొని ఇది చేసుకోనంటే జస్ట్ ఇది ఏదో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి లైక్స్, వ్యూస్ అనేది చూడమాకండి. సో, అది చేసేటప్పుడు మీరు లెర్నింగ్స్ అనేది నిజంగా వస్తాయి. ఒక చిన్న 1 మినిట్ వీడియోని ఎడిట్ చేయగలిగారంటే దానికొచ్చే ఆనందం, తృప్తి మీరు చూడండి. తర్వాత మీకే అసలు ఎంత ఈజీ అనిపిస్తది. చాలా సంతోషంగా ఉంటది. మీరు టెక్నాలజీని అప్‌డేట్ చేసుకుంటా ఉంటారు. మీరు మనీ ఎర్న్ చేసుకుంటా ఉంటారు. మీకు సోషల్ మీడియాలో రికగ్నిషన్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొద్దిగా 40స్‌లో ఉన్న వాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళుగా చెప్తుంది ఏంటంటే కోచ్ అనమాట. కెరియర్ కోచ్. ఇప్పుడు కెరియర్ కౌన్సిలర్ అని నేను ఎలా చెప్తున్నానో అలా కోచ్, లైఫ్ కోచ్. అసలు చెప్పని కోచ్‌ల పేరే లేదండి. మనకున్న ప్రతి బిజినెస్‌కి ఇప్పుడు ఏం చెప్పేసారు, ముందు దాకైతే బిజినెస్ అని చెప్తున్నారు. ఇప్పుడైతే కోచ్ అనమాట. హీలింగ్ కోచ్, మెంటల్ కోచ్, వెల్‌నెస్ కోచ్, హెల్త్ కోచ్, ఫైనాన్షియల్ కోచ్, రిటైర్మెంట్ కోచ్, డివోర్స్ కోచ్. ఈ కొత్తగా ఇది నేను కూడా రీసెంట్‌గా చాలా ట్రెండింగ్‌గా ఉన్నది నోటీస్ చేసింది డివోర్స్. డివోర్స్ కేస్ అయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే మెంటల్ వీటిని ఓవర్‌కమ్ చేసి మళ్ళీ వాళ్ళ నార్మల్‌గా చేసి వాళ్ళ లైఫ్‌ని మంచి కెరియర్‌లోకి సెట్ చేసి వాళ్ళని మంచిగా మళ్ళీ మార్చి సంతోషంగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని డిప్రెషన్‌లోకెళ్ళకుండా ఉండేవాళ్ళని డివోర్స్ కోచ్. అది కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. రిలేషన్‌షిప్ కోచ్, హస్బెండ్ వైఫ్ కోచ్. మాకు ఇయన్నీ ఎందుకండి కానీ మనము వీటన్నిటిని ఇప్పుడు దాకా మనము మన ఫ్యామిలీస్ మధ్య ఏదో తెలిసిన వాళ్ళ మధ్య మీరందరూ చేస్తా ఉంటారు. కానీ దాని పవర్ అనేది మీకు తెలీదనమాట. దీనికి బయట మార్కెట్ చాలా ఉంది. కానీ దీనికి కావాల్సిందేంటంటే కొద్దిగా మనకున్న తెలిసిన జ్ఞానాన్ని కొద్దిగా మనం టెక్నాలజీని అప్లై చేసుకొని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని కొద్దిగా తెలుసుకొని మనం అఫీషియల్‌గా మీరు లాంచ్ చేసుకోగలిగితే పర్ మంత్ చాలా ఎర్నింగ్స్ ఉన్నాయి. మీకు వచ్చే క్లయింట్‌ని బట్టి మీరు నిజంగా సమస్యను సాల్వ్ చేసుకోగలిగినట్లయితే. ఇప్పుడు మీకు తెలిసిందే కదా! రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడేంటంటే ఇంకా ఫుడ్ అనేది ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అనేది ఏం చెప్తున్నారు, పిల్లలు హెల్తీ ఫుడ్ తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు, హోమ్ మేడ్ ఫుడ్ కావాలి అని చెప్పి రకరకాలైన స్వీట్స్ ఇప్పుడు పాత పద్ధతుల్లో మన రాగితో చేసినవి, మిల్లెట్స్‌తో చేసినవి ఇలా హెల్తీ స్వీట్స్ అన్నీ రకరకాలైనవి చేసి అది చక్కగా ప్రమోట్ చేసుకొని ఈవెన్ పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్‌డేస్‌కి ఈ స్వీట్స్‌ని గిఫ్ట్‌లుగా చేసి అసలు మీకు టాలెంట్ ఈవెన్‌కి వంట చేయటం వచ్చినా, మీకు ఆ చిట్కాలు తెలిసినా, ఒక ఆరోగ్య సూత్రాలు తెలిసినా, వ్యాయామం తెలిసినా, యోగా గురించి తెలిసినా అవి ఈ ప్రతి ఒక్కళ్ళు కోచే ఇదంతా. ప్రతిదీ ఒక కోచ్. దీనికి ఇప్పుడు చక్కగా ఒక మంచి డిగ్నిఫైడ్ కోర్స్ అనమాట. ఇది కోచింగ్ అనమాట. కానీ ఏంటంటే మనం జస్ట్ నేను కోచ్ అంటే సరిపోదు. దానికి కొద్దిగా సర్టిఫికేషన్ చేసుకొని మీరు ప్రమోట్ చేసుకున్నట్లయితే తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ పొందే కోచ్‌గా అవ్వచ్చు అనమాట. ఇంకా ఏమున్నాయి అని ఆలోచిస్తున్నారా? అసలు మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి చూస్తే అసలు ఒక లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు మీకు తెలుగు భాషే కదా! మాకేం వచ్చు తెలుగే వచ్చు. ఇంకేమి రావు అని బాధపడతా ఉంటారు. లేదు తెలుగనే కాదు ఇంకో లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు తమిళ్ అయినా, కన్నడ అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా లాంగ్వేజెస్‌కి ఎంత ప్రిఫరెన్స్ ఉందంటే ఇప్పుడు యూఎస్ పిల్లలు వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు నేర్పించాలి అని చెప్పి ఆన్‌లైన్‌లో తెలుగు టీచర్స్‌కి క్లాసెస్‌కి పంపిస్తున్నారు అనమాట. సో, మీకు ఏమి రాకపోయినా మీరు చక్కగా తెలుగు అక్షరాలు రాయటం వచ్చి, చెప్పడం వచ్చి, పిల్లలకి ఓపికగా చెప్పగలుగుతారు అంటే చక్కగా పర్ క్లాస్ అనేది $15 to $22 ఇచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో,
మీకు తెలుసు కదా డాలర్ అంటే ఎంత, క్లాస్‌కి గంటకి $20 అంటే ఎంతొస్తాయో, అది మీరు ఆ వర్త్‌ననేది చూపించుకోవాలి. ఇంకొకటి, మాకు చెప్పడం అయితే రాదండి, మాకు మంచి రాయటం అయితే వచ్చండి మేము అనుకునేవాళ్ళు. హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు పిల్లలు ఎగ్జామ్స్‌లో ఎక్స్ట్రా చక్కగా ఏమి రాసినా, రాయకపోయినా నీట్‌గా రాశారు అంటే మాత్రం వాళ్ళకి మార్కులేసేసే పరిస్థితి ఉందన్నమాట. సో, హ్యాండ్ రైటింగ్ క్లాసెస్‌కి, కర్సివ్ రైటింగ్ క్లాసెస్‌కి కూడా మంచి డిమాండ్. ఇంకొకటి, మాకు రాయటం రాదండి, చదవటం చెప్పలేమండి, మాట్లాడటం అయితే బాగా మాట్లాడతామండి మేము. ఏ టాపిక్ గురించైనా మేము అసలు గంటలు గంటలు మాట్లాడేస్తామండి అనుకునేవాళ్ళు అసలు చాలా చక్కగా ఇప్పుడేంటంటే జోస్టాక్, ఇప్పుడు పాడ్‌కాస్ట్, ఈ టెడెక్స్ స్పీకరు, కొద్దిగా పిల్లలు చదువుకున్న పిల్లలైతే ఈ టెడెక్స్ స్పీకర్‌గా ఎళ్ళొచ్చు. మేమంతా లేదండి, ఇంటి దగ్గర నుంచే మాకున్నాయి అనుకుంటే పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. మీరు కొద్దిగా మెళకువలు నేర్చుకొని యూట్యూబ్‌లో చూసుకొని పిల్లలకి స్టార్టింగ్ ఎలా చెప్పాలి, వాళ్ళకి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇప్పుడు ప్రతి పిల్లల్ని చదువుతో పాటు చాలా యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయడానికి పేరెంట్స్ అనేది మక్కువ చూపిస్తున్నారు. అలానే మీరు కూడా నోటీస్ చేసుకోండి. మీ పిల్లల్ని ఏ ఏ క్లాసులకు పంపిస్తున్నారు, డాన్స్ క్లాసులని చెప్పి. ఇప్పుడు డాన్స్ వచ్చినా మీరు నేర్పించొచ్చు. సో, ఈ పబ్లిక్ స్పీకింగ్, సో, మీకు కళ అనేది రిటన్ ఫామ్‌లో వచ్చిన, రీడింగ్ ఫామ్‌లో వచ్చిన, రీడింగ్ ఎందుకంటే ఇప్పుడు తెలుగు తెలుగు చదవటం, తెలుగు ఇప్పుడు కంటెంట్ ఇప్పుడు వీడియో చేస్తా ఉంటాం. ఇంగ్లీష్‌లో వీడియో చేస్తాం. చాలా టూల్స్ ఎలా ఉంటాయి, ఇంగ్లీష్‌లో ఉంటాయనమాట. కానీ మనకి లోకల్ లాంగ్వేజెస్‌కి వీడియోస్ కన్వర్ట్ చేయాలి అంటే తెలుగు కావాలి. సో, ఆ తెలుగు మనం ఏఐ మీదైతే చేయగలుగుతాము. కానీ ఏఐ అనేది అంత 100% అయితే ఎఫెక్టివ్‌గా ఇవ్వదు. ఎందుకంటే మనకున్న ఒత్తులు, పొల్లులు ఇవన్నీ చూసుకొని. సో, తెలుగుకి కూడా వాల్యూ ఉంది. మీరు మీ టాలెంట్‌ని గుర్తించడమే లేటు. సో, మీకు గుర్తించుకోగలిగితే చాలు. మంచి కోచ్ దగ్గర మీరు కొన్ని రోజులు గైడెన్స్ తీసుకొని, కొద్దిగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే కొద్దిగా పెట్టాలి. ఎందుకంటే కోచ్ దగ్గరికెళ్ళాలంటే కొద్దిగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి, కొద్దిగా నెట్‌వర్క్‌ని మీ ఉన్న పలుకుబడిని కొద్దిగా ఉపయోగించుకొని, ఫ్రెండ్ సర్కిల్‌లో పిల్లల్ని అలా కూడగలుపుకొని, చిన్నగా ఒక చిన్న సెంటర్, ఏ సెంటర్ స్టార్ట్ చేసినా కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంకా మాకేంటి, మేము చదువుకున్నాము, ఏంటి ట్యూషన్‌లో చెప్తారు అన్నీ ఇదేనని మీరు తక్కువగా మాత్రం తీసేయమాకండి. మీకు ఏ పనైతే మీరు చాలా చిన్నది మాకు తెలిసిందే అని వదిలేస్తా ఉంటారో, వాటితోనే చాలామంది వేలకు వేలు మంత్లీ రెగ్యులర్ ఇన్‌కమ్‌ని సంపాదిస్తున్నారు. వాళ్ళని చూసి మనము ఆ చిన్న జాబు మేము చెయ్యము అని చెప్పి ఇప్పుడు కాలంలో కూర్చుంటే మనకి ఖర్చులకి సరిపోదు. సో, ఈ చదువు అనేది సాఫ్ట్‌వేర్ జాబులు చేస్తేనే కాదండి. సో, పిల్లల్ని పేరెంట్స్ మీరు కూడా ఎంకరేజ్ చేయండి. అసలు ఖాళీగా కూర్చునే బదులు చిన్నది ఏదైనా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేదానికి ప్రోత్సాహం అయితే చూపించండి. మీరు అలాంటి వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. ఇంకా కొంతమందికి ఏమన్నా ఉండి మా పిల్లలు ఇట్లా వీడియోలకెళ్ళకూడదు, ఆన్‌లైన్‌లో చూడకూడదు, ఇంకా ఏమైనా ఉంటే కొద్దిగా ఆలోచించండి. దీంట్లో తప్పని ఏమీ చెయ్యట్లేదు మనము. పిల్లల్ని మంచిగా ఎంకరేజ్ చేయండి. ఇంకా దీంట్లోకి ఇంకా కొద్దిగా టెక్నాలజీలోకెళ్తే ఇప్పుడు జాబ్ సెర్చ్ అనేది ఇప్పుడు కామన్. ఎందుకంటే చాలామందికి క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో రావట్లేదు. తర్వాత జాబ్ సెర్చ్ అనంగానే ఏది జాబ్ మనం అప్లై చేసాము అంటే జాబ్ వచ్చే సిచ్యువేషన్‌లో అయితే లేదు. సో, వాళ్ళకి రెజ్యూమ్ ప్రిపరేషన్ కావాలి. కంట్రీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్‌కెళ్ళాలి అన్నా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. సో, వీటన్నిటికీ కూడా ప్రతిదీ ఒక ఆపర్చునిటీయే. కానీ ఏంటంటే మీరు ముందుగా ఇనిషియేటివ్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇంకా మేము ఈ ట్యూషన్స్ మీకు లోకుగా ఉంది, తక్కువ ఉంది, మేము అసలు కాంప్రమైజ్ అయ్యాము అనుకుంటే మీరు చక్కగా ఇప్పుడు ఫ్రాంచైజీస్ పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు చైతన్య ఇలాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న ఊరుల్లో ఫ్రాంచైజీలు పెట్టడానికి వేదాంతు ఇవి ఫ్రాంచైజీస్ మీరు మాట్లాడుకోవాలి. ఆ ఫ్రాంచైజెస్ ఏ ఏ ప్రోడక్ట్ అయినా మీరు వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేసి లోకల్ రీజియన్‌లో మీరు ఫ్రాంచైజీస్ పెట్టుకుంటాము, మా దగ్గర ప్లేస్ ఉంది, మేము ఇన్వెస్ట్‌మెంట్ పెడతాము అని అనుకుంటే
మీరు అది కూడా ఫ్రాంచైజీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో, ఎందుకంటే ఇప్పుడంతా సెంట్రలైజ్డ్ అనేది పోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ యూనివర్సిటీ మన ఇండియాకొచ్చి యూనివర్సిటీని సెట్ చేసి ఇక్కడ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో, అలా చాలా విషయాలు ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఇవైతే మీకు అన్నీ మాకు తెలిసినియ్యే అని అనుకుంటా ఉంటారు. నేను తెలీదు అని మాత్రం అనట్లేదు. ఎంత తెలిసినా ఇక్కడ కావాల్సిందేంది ఎవరు ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీరు ఎంతమంది సంపాదించుకోగలుగుతున్నారు, మీ చిన్న చిన్న అవసరాలను తీర్చుకోగలుగుతున్నారు అనే పాయింట్ మీద మీకు ఇవి తెలిసినా కానీ మీ నోటీస్కి అన్నీ ఒక లిస్ట్ తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ కొద్దిగా మోటివేషన్ అయినా కానీ మీరు మీ కాళ్ళ మీద నిలబడి మీరు మీ సంపాదన మీకు ఒక మంత్లీ ఖర్చులకి వచ్చినా కూడా ఆ ఆనందం అనేది మాత్రం చాలా వర్ణనాతీతం అండి. అది ఎవరైనా ఉంటే మీరు ఈ నా వీడియోకి సపోర్ట్ చేస్తా కమెంట్ చేయండి. ఇంకా చాలామందికి అది ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే నేను అది ఎక్స్‌పీరియన్స్ చేసిందే. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నా ఎక్స్‌పీరియన్సెస్ అవి ప్రజలకు ఉపయోగపడతాయనేవే చేస్తా ఉన్నాను. ఇంకా తీసుకుంటే కోచెస్‌తో పాటు ఇక హీలింగ్ అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనము డాక్టర్‌కెళ్ళి అలోపతి మందులు వాడి ఇవన్నీ కాకుండా ఇప్పుడు నాటు మందులు, ఆయుర్వేద మందులు, హోమియో మందులు ఇప్పుడు ఈ చదువులు చదివినా కూడా మనము జస్ట్ డిగ్రీ అని ఫార్మాస్యూటికల్ ఒక మనం మెడికల్ షాప్ పెట్టుకోవడానికి సర్టిఫికేట్ కావాలి అని చెప్పి చాలామంది కామన్‌గా అంటూ ఉంటారు. అదైతే నిజమే. అదొక్క దాంతోనే ఆపేయక్కర్లేదు. మీరు దాంతోపాటే ఆన్‌లైన్ ఆపర్చునిటీస్ ఆ డిగ్రీ మీద చాలా వస్తున్నాయన్నమాట. రీసెర్చ్ చేసుకోవడానికి, మీరు పేపర్స్ రాయటానికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు వర్క్ అనేది వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాజెక్ట్ వర్క్స్ని వాళ్ళ టైంని వాళ్ళు వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నైట్ టైం జాబ్ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేయాల్సిన హోంవర్క్ని ఏం చేస్తారంటే మన ఇండియాలో ఉన్న వాళ్ళకి డెలిగేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి పర్ మంత్ ఇన్ని ఓట్స్ అని ఉండదు స్పెసిఫిక్గా వాళ్ళకి. వాళ్ళకి ప్రాజెక్టులు ఎస్ఏలు వాళ్ళు రాయాల్సిన వర్క్స్ అన్నీ థీసిస్ అంటారు. వీటన్నిటిని స్పెసిఫిక్గా నెంబర్ ఆఫ్ వర్డ్స్లో రాయాలి. ఇంత వర్డ్స్కి ఇంత అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఇండియా వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళేమో పార్ట్ టైం జాబులు చేసుకుంటారనమాట. సో మీ దగ్గర టాలెంట్ ఉంది అంటే అసలు ఇప్పుడు ఒక హద్దులైతే లేవు, లిమిట్స్ అయితే లేవు. మన ఇనిషియేటివ్ అనేది అయితే అవసరం. ఇంకా ఏం చెప్పాలి అంటే కోచింగ్ ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఆన్లైన్ స్టోర్స్ అయిపోతుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ట్రెండింగ్గా ఉంది అంటే డిజిటల్ మార్కెటింగ్. మీరు ఓన్గా ఇప్పుడు ఒక షాప్ పెట్టాలి అంటే ఒక రెంట్ తీసుకొని దానికి అద్దె కట్టి ఒక కస్టమర్ మనము దాని దగ్గర కూర్చొని ఒకళ్ళని మన కింద పని వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ చాలా డబ్బుతో కూడినవి అనేవాళ్ళు మా దగ్గర టాలెంట్ ఉంది, ప్రోడక్ట్ ఉంది అనేది డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్లో అయితే ఇంకా అసలు ప్రతి ప్రోడక్ట్ని మీరు ఇప్పుడు ఫిజికల్ మార్కెట్లో మనం ఎలా అమ్ముతున్నామో ప్రతిదీ డిజిటల్ మార్కెటింగ్లో ఉంది. ఈ డిజిటల్ మార్కెట్లో క్రియేటివ్ రైటర్స్, సేల్స్, ఇప్పుడు యూట్యూబ్, ఫనల్ క్రియేటరు, ఇప్పుడు మన ఫనల్స్ క్రియేట్ చేయడంతో పాటు ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, తర్వాత ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయటము, అఫిలియేషన్ మార్కెట్ మేము ఆల్రెడీ డిస్కస్ వీడియోస్ని ఎడిట్ చేయటము, వాళ్ళకి కంటెంట్ ఐడియాస్ ఇవ్వటం, వాళ్ళకి హుక్ ఎలా ఇవ్వాలి, వీడియోని ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి టిప్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళు చేస్తున్న వీడియోస్లో రివ్యూస్ ఇచ్చి వాళ్ళకి మీరు గైడ్ చేయాలి. మీ వీడియోస్ ఇట్లా ఉన్నాయి, ఇక్కడ తప్పుపోతున్నాయి, మీరు ఇది చేయొచ్చు. అలా ప్రతిదీ ఒక ఆపర్చునిటీయే. సో మీ దగ్గర కళ్ళ ముందే ఆపర్చునిటీస్ మీ ముందు కదలాడుతూనే ఉన్నాయి. చేయాల్సిందంట మనము దేంట్లో మంచిగా చేయగలము, ఈజీగా ఎఫర్ట్లెస్గా చేయగలము, మనకు నైపుణ్యం దేంట్లో ఉంది, ఇంట్రెస్ట్ దేంట్లో అనేది ఒక గుర్తించుకొని టైంను కేటాయించుకొని చేయగలిగినట్టయితే అసలు ఆదాయ మార్గాలు ఆ లక్ష్మీదేవత అనేది మన ఇంట్లోకి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో ఈ చెప్పుకుంటా పోతే ఇంకా చాలా చాలా ఉన్నాయండి. సో మీరు ఇంకా డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ఆ కోర్సు తీసుకొని ఆ కోర్సుకి సంబంధించిన
కోచింగ్ ఏం కావాలి, కోర్సులు ఏం చేయాలి, వాళ్ళ కోచెస్ ఎవరు కావాలి అనే ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆ గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో, ఇంకా మీకు తెలిసిన కెరియర్స్, ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు లేడీస్ లేదు, జెంట్స్ లేదు, అందరూ ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు ఎంత జాబ్ చేసేవాళ్ళు కూడా ప్యారలల్‌గా ప్యాసివ్ ఇన్‌కమ్‌కి స్టాక్ మార్కెట్‌కి చేస్తున్నారు. అలా అని చెప్పి తెలియకుండా అయితే ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యమాకండి. దాని గురించి నేర్చుకోండి. ఎక్కడో కోర్సులు బయట చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్‌లోనే అంతా కంటెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నీ జరుగుతున్నాయి. కానీ అక్కడ డిసడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మీరు ఓన్‌గా నేర్చుకోవాలి అంటే చాలా టైం అయితే పడుతుంది. అట్ ది సేమ్ టైం మీరు నేర్చుకున్న అండర్‌స్టాండింగ్ అనేది రైటా, తప్పా అని చెప్పే వాళ్ళు ఉండరు. మళ్ళీ మీకు మీరుగా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ట్రై చేసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో మీరు దాన్ని చేస్తూ ఉండాలి. లాభం వస్తే ఓకే, నష్టం వస్తే సో, ఇలాంటి వాటికి కొద్దిగా రిస్క్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ అవుతుంది. మేము నిజంగా ఫోకస్‌గా ఉన్నాము అనుకునే వాళ్ళైతే సెల్ఫ్ లెర్నింగ్‌కి కొద్దిగా వెళ్ళమాకండి. అట్‌లీస్ట్ కొన్ని రోజులైనా ఫీల్డ్‌కి సంబంధించిన ఎక్స్‌పర్ట్ దగ్గర కొద్దిగా ట్రైనింగ్, కోచింగ్ తీసుకొని కొద్దిగన్నా బేసిక్స్ అసలు ఎలా జరుగుతుందని అర్థం చేసుకొని తర్వాత లెర్నింగ్స్ అనేది మీకు మీరుగా ఓన్‌గా సెల్ఫ్‌గా యూట్యూబ్‌లోంచి ప్రిపేర్ అయ్యి చేయగలిగినట్లయితే మీకు ఫాస్ట్‌గా రిజల్ట్స్ అయితుంది. ఇక్కడ ఏంటంటే టైము, మనీ, ఎఫర్ట్స్. మీరు ఎవరైతే ఈ 3 మేము ఇవ్వగలము అంటారో వాళ్ళకి సక్సెస్ అనేది తొందరగా వస్తది. లేదు మేము రెండే ఇస్తాము అన్నాడు కొద్దిగా డేస్. మేము ఏమీ ఇవ్వము, మేము సొంతగా చేసుకుంటామండి ఇంక అసలు మేమేమీ చెయ్యము, పక్కన వాళ్ళని చూసి చక్కగా ఆలోచిస్తానే ఉంటాము అనుకునే ఎవరు ఏమీ చేయలేరు. సో, మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మీరు చక్కగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు తగిన సహాయం చేయగలిగిన సహాయం ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. ఇంకా మీకు తెలిసిన కెరియర్స్ మీరు ఆల్రెడీ చేస్తున్నవి ప్రజలకు ఉపయోగపడతాయి అంటే కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. నలుగురికి సహాయం చేయండి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ గుడ్ కంటెంట్ ఫర్ యూ.